Hi friends, how are you? Welcome to Sankalp Study Success. Okay, so today I'm going to explain about somewhat like counseling, about counseling, engineering counseling ఎలా జరుగుతుంది. ఓకే, సో మనకి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంచి కాలేజెస్ ఏంటి, మీరు కౌన్సిలింగ్ చేసినప్పుడు ఎలాంటి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మెయిల్స్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. ఓకే మేడం, ఏ బ్రాంచ్ తీసుకోవాలి అని. సో ఇక్కడ ఏ బ్రాంచ్ తీసుకోవాలి అని నేను సజెస్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా అదే బ్రాంచ్ అని కాదు, బేస్డ్ అపాన్ యువర్ ఇంపార్టెన్స్ అండ్ యువర్ ఇంట్రెస్ట్ అదే తీసుకోండి. ఓకే, సో లెట్ us discuss in detail what are the best colleges in Andhra Pradesh, as actually how many are there, we'll see. నెక్స్ట్ మనకి మరికొద్ది రోజుల్లో కౌన్సిలింగ్ ఉంది. సో ఏపీ ఎంసెట్ని ఏపీ ఈఈపీ సెట్గా చేంజ్ చేశారు, ఈఏపీ సిఈటీగా చేంజ్ చేశారు. సో ఈ ఈపీ సెట్ రాసినటువంటి పిల్లలందరూ కూడాను నెక్స్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది మరి కొన్ని డేస్లోని. సో యు నో దిస్ వన్. ఆన్ అండ్ యావరేజ్గా ఎంసెట్కి, ఇది అప్పటిదాకా ఎంసెటే, మొన్ననే ఈపీ సెట్గా చేంజ్ చేస్తారు కాబట్టి నేను ఎంసెట్ అనే మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఎంసెట్కి ఏంటంటే ఆన్ అండ్ యావరేజ్గా ఎంతమంది, అరౌండ్ ఒక 2 lakhs మెంబర్స్ దాకా సబ్మిట్ చేశారు అప్లికేషన్స్ని. బట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాత్రం అరౌండ్ 1.5 lakhs. ఓకే, అండర్స్టాండ్. 3 lakhs దాకా చేశాను అనుకుంటాను, 2,50,000 నుంచి 3 lakhs దాకా చేశారు. దానిలో 1,50,000 టు 2 lakh మెంబర్స్ దాకా అటెంప్ట్ ఇచ్చారు. ఓకే, అయితే ఇక్కడ మనకి ప్రజెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లోని ఓవరాల్గా ఉన్నటువంటి 13 డిస్ట్రిక్ట్లో, 13 డిస్ట్రిక్ట్స్లోని అనంతపూర్, చిత్తూరు, గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి అండ్ కడప, ఇవి చూసుకుంటే మొత్తం ఓవరాల్గా 13 డిస్ట్రిక్ట్స్లోని ఇంతకు ముందు అయితే కనుక ఒక 450 to 600 కాలేజెస్ దాకా ఉన్నాయి. ఓకేనా, 589 నుంచి ఉన్నాయన్నమాట. అరౌండ్ 600 కాలేజెస్ నియర్ టు ఉన్నాయి. బట్ ఇప్పుడు అన్ని కాలేజెస్ లేవు. అరౌండ్ ఇప్పుడు 389 to 420 కాలేజెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఓకే, మన ఆంధ్రప్రదేశ్లోని అరౌండ్ ఆన్ అండ్ యావరేజ్గా ఒక 400 కాలేజీలు ఉంటాయి. ఓకే, ఈ కాలేజెస్లో మీకు ది బెస్ట్ కాలేజెస్ అంటే అప్ టు 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 200, 150, 257, 287 ఇలాంటి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి అప్ టు 10,000 లోపు, అంటే కొంతమందికి 6,000 ర్యాంక్ వస్తుంది, కొంతమందికి 7,000 ర్యాంక్ వస్తుంది. సో ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏది మనకి బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేది నేను మీకు చెప్తాను. ఓకే, అండ్ ఇంకా రిమైనింగ్ కాలేజెస్ ఉన్నాయి. రిమైనింగ్ కాలేజెస్లోని అబౌట్ 10,000, 20,000, 30,000 వచ్చిన కాలేజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సీ హియర్, ఇప్పుడు ఈ 400 కాలేజ్ లిస్ట్ని నేను మీకు చెప్పలేను, ఎందుకంటే ఏముంది ఏదో కాలేజీలో వస్తుంది. ఓకేనా, అలా కాదు, నేను మీకు బెస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఇవ్వాలనుకుంటున్నాను. సో దానిలో ఫస్ట్ బెస్ట్ కాలేజ్ ఏంటంటే గుంటూరులో మనకి కేఎల్ యూనివర్సిటీ ఉంది. ఓకే, సో కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ సర్వీసెస్ వాళ్ళది కేఎల్ యూనివర్సిటీ. సో బెస్ట్ కాలేజ్. సో దీనిలోని అరౌండ్ 200, 250 లాస్ట్ ర్యాంక్ వస్తేనే ఇలాంటి కాలేజెస్లో సీట్ వస్తుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ విశాఖపట్నంలో ఎలాగో ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. ఇందులో కొన్ని కాలేజెస్ మీకు ప్రైవేట్ కాలేజెస్, మరికొన్ని కాలేజెస్ కొన్ని పబ్లిక్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ ఓన్డ్ కాలేజెస్ ఆర్ గవర్నమెంట్ రన్నింగ్ కాలేజెస్, అండర్స్టాండ్. సో అండ్ నెక్స్ట్ వన్ గుంటూరులోని విజ్ఞాన్ ఫౌండేషన్ ఉంది, అలాగే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది, జేఎన్టీయూ సిఈకే. ఓకేనా, ఈ కోడ్స్ మీరు పెట్టినప్పుడు చూసుకోండి, ఎందుకంటే చాలా, ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాకినాడలో ఉంది, ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వైజాగ్లో ఉంది, ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టెక్కలి శ్రీకాకుళంలో ఉంది. సో ఈ 3 కాలేజీలు మంచివే. పెట్టుకునేటప్పుడు ఆప్షన్స్ చూసుకొని పెట్టండి. ఓకేనా, వాళ్ళ యొక్క ఎబ్రివేషన్స్ సెపరేట్గా వేరేగా ఉంటాయి అన్నమాట. ఒక దగ్గర ఏఐటిఈ ఉంటుంది, ఒక దగ్గర ఏఐటిఐఎం అని ఉంటుంది. సో ఇవి చూసుకోండి అనమాట, ఎక్కడ ఉంది కాలేజ్ అని చెప్పి. సో మీరు కౌన్సిలింగ్ చేసినప్పుడు కౌన్సిలింగ్లోని ఆప్షన్స్లో మీరు పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కాలేజ్ నేమ్స్ని పెట్టుకోవాలి. ఓకేనా, పొరపాటుగా కూడా మీకు ప్రిఫరెన్స్ అడుగుతాడు, ఫస్ట్ కాలేజ్ ఏ ప్రిఫరెన్స్, సెకండ్ కాలేజ్ ఏ ప్రిఫరెన్స్, థర్డ్ కాలేజ్ ఏ ప్రిఫరెన్స్ అని. సో బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ మీరు ఆల్రెడీ చూసుకునే ఉంటారు, ఈ కాలేజ్ ఈ ర్యాంక్ వరకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఏ ర్యాంక్ వరకు ఏ కాలేజ్ సీట్ వస్తుందని చూసుకోండి. ఓకేనా, సో ఆ కాలేజెస్లో బెస్ట్ కాలేజ్ని చూస్ చేసుకోండి.
మీకు నియరెస్ట్ కాలేజ్ కొంతమంది ఇంట్లోనే ఉండి ఇంజనీరింగ్ చేస్తారు, మరి కొంతమంది హాస్టల్స్లో ఉండి చేస్తారు. సో బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటి వైజాగ్లో ఉన్నారనుకోండి, వైజాగ్లో ఉండేవాళ్ళు రాజాం వెళ్తారు, రాజాంలో జిఎంఆర్లో జాయిన్ అవుతారు. ఓకే, సో వైజాగ్లో ఎందుకంటే వాళ్ళు జిఎంఆర్కి ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, జిఎంఆర్లో జాయిన్ అవుతారు. లేదా వైజాగ్లో ఉన్న రిమైనింగ్ కాలేజెస్ ఉన్నాయి, విజయనగరంలో మంచి కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజెస్ కూడా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. అండర్స్టాండ్? కొంతమంది వైజాగ్ నుంచి శ్రీకాకుళం వచ్చి చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలాగే రిమైనింగ్ డిస్ట్రిక్ట్లో కూడాను ఇలాగే జరుగుతుంది. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి కాలేజ్ లిస్ట్లోని మనకి యాక్చువల్గా జేఎన్టీయూ అండర్లో కాకినాడ ఒకటి, జేఎన్టీయూ అండర్ అనంతపూర్. ఓకేనా, ఈ 2 యూనివర్సిటీలో కాలేజెస్ నేమ్స్ కూడా మీకు ఇచ్చాను. జేఎన్టీయూ హైదరాబాద్ ఎలాగో వదిలేంటే అది ఎంసెట్ ఎవరికి టీఎస్ తెలంగాణ స్టేట్ వాళ్ళకి సంబంధించింది. మీరెవరు తెలంగాణ స్టేట్ మ్యాథమెటిక్స్ రాసి ఉంటారని నేను అనుకోవడం లేదు. ఒకళ్ళు రాసున్నా కూడాను అక్కడ కాలేజెస్లో మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా, బట్ ఏంటంటే నాన్ లోకల్ కేటగిరీలో సీట్లు బేస్ చేసుకొని అక్కడ సీట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న లిస్ట్లో ఏంటంటే మీకు నేను జేఎన్టీయూ కాకినాడ అండర్లో ఉండే కాలేజెస్, జేఎన్టీయూ అనంతపూర్ అండర్లో ఉండే కాలేజెస్ని నేను మీకు ఇచ్చాను అనమాట. ఓకే, ఇందులో బెస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఏంటంటే ఇవన్నీ కాలేజెస్ ఎస్వియు కానీ, గాయత్రి విద్యా పరిషత్ కానీ, గోదావరి ఇన్స్టిట్యూట్ కానీ, మదనపల్లి ఇన్స్టిట్యూటు, రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజు, విద్యానికేతన్, శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఐ థింక్ విద్యానికేతన శాంతినికేతన ఏదో మన మంచు మనోజ్ గారిది అనమాట. మంచు మనోజ్ అంటాను, మంచు మోహన్ బాబు గారిది ఆ కాలేజ్. ఓకే, సో అలాగే రామకృష్ణం రాజు కాలేజ్ కానీ, గీతం యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉంది. దిస్ వన్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ కాలేజ్, చాలా బాగుంటుంది, బెస్ట్ కాలేజ్ ఇది. అలాగే అనిల్ నేరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ కానీ, ఇంకోటి లెండి ఇన్స్టిట్యూట్ చాలా బాగుంటుంది, విజయనగరంలో ఉంది. సో ఇది కానీ, తర్వాత ఇక్కడ అన్ని బెస్ట్ కాలేజ్ ఇచ్చాను. ఐతం కాలేజ్ కానీ, ఈ లిస్ట్ అంతా కూడా నేను మీకు మన ఎంసెట్ గ్రూప్ ఉంది కదా, ఎస్ఎస్సి సంకల్ప్ స్టడీ సక్సెస్ ఎంసెట్ ఐఐటి ఎంసెట్ ఐఏసి అని మీరు టైప్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్లోని టెలిగ్రామ్ గ్రూప్లోని ఈ పర్టికులర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాను. ఓకేనా, సో దానిలో మీరు ఒకసారి కాలేజ్ లిస్ట్ని చూసుకోండి అండ్ సర్టిఫికేట్స్ ఏంటంటే కావాలనేది చూసుకోండి. ఓకేనమ్మా, సో ఈ లిస్ట్ అంతా కూడా దగ్గర 60 కాలేజీలు పెట్టాను మీకు. సో అవుట్ ఆఫ్ 400 కాలేజెస్లో నేను మీకు 60 ఇంపార్టెంట్ బెస్ట్ కాలేజెస్ ఇచ్చాను అనమాట. అండర్స్టాండ్? సో ఇందులో మీరు చూసుకోండి, కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి బాగుంటుంది, గీతాంజలి ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, గాయత్రి విద్యా పరిషత్, కొన్ని ఓన్లీ ఉమెన్ కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో అవి కూడా చాలా బాగుంటాయి. ఓకే, అండ్ విజయనగరంలోని ఎంజీ వారు ఉంటుంది. సి హియర్ మహారాజా విజయరం గజపతి రాజా ఇంజనీరింగ్ కాలేజ్, ఇది కూడా అటానమస్ అయిపోయింది ఇప్పుడు. చాలా మంచి కాలేజెస్. ఇందులో మళ్ళీ కొన్ని కాలేజెస్ ఏంటంటే కనుక అండర్ కాకినాడ, అండర్ అనంతపూర్లో కాదు, ఈ మధ్యనే కొన్ని కాలేజెస్ అటానమస్ అయ్యాయి. అంటే వాళ్ళే ఓన్గా కండక్ట్ చేస్తారనమాట. ఓకే, ఎఫిలియేటెడ్ కాదనమాట, ఇప్పుడు వాళ్ళే ఓన్గా ఎగ్జామ్స్ అవి కండక్ట్ చేస్తారు. అటానమస్ అయ్యాయన్నమాట కాలేజెస్, అవి కూడా ఉన్నాయి మనకి ఈ లిస్ట్లోని. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ దీస్ ఏంటేంటి కాలేజెస్ ఇంపార్టెంట్ అని. ఈ లిస్ట్ నేను మీకు అన్నీ లైక్ చూడండి, తిరుపతిలో పెట్టాను, తాడేపల్లిగూడెంలో పెట్టాను, అమలాపురంలో పెట్టాను, కర్నూలులో పెట్టాను, కృష్ణా డిస్ట్రిక్ట్లో పెట్టాను, చిత్తూరులో పెట్టాను. సో ప్రతి ఒక్క ఏరియాలోని స్పెసిఫిక్గా ఉన్నటువంటి అన్నిటి కూడా పెట్టాను మీకు. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ కౌన్సిలింగ్. సో మీకు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్కి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే కనుక ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ కావాలి, హాల్ టికెట్ కావాలి, అండ్ మీ క్లాస్ 10th క్లాస్ అండ్ 12th క్లాస్ ఇంటర్మీడియట్ మార్క్ షీట్స్ కావాలి, అండ్ క్లాస్ 10, క్లాస్ 12 సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటాయి, మైగ్రేషన్ సర్టిఫికేట్. సో చాలామంది ఏంటంటే టీఎస్ నుంచి ఏపీకి వెళ్ళారు కదా, సో అలా ఏమైనా మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉంటే అది కావాలి, డొమిసైల్ సర్టిఫికేట్ కావాలి, ఆధార్ కార్డు ఉండాలి, డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇఫ్ ఇట్ ఈస్ అప్లికేబుల్. ఓకే, ఎందుకంటే కోటా ఉంటుంది ఇక్కడ. చూడండి, కౌన్సిలింగ్లోని మీకు సీట్స్ అలాట్ చేసినప్పుడు ఎకనామిక్ వీకర్ సెక్షన్ కోటా కూడా చూస్తున్నారు, అండ్ డిజేబిలిటీ కోటా కూడా చూస్తారనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అదే చెప్పాను మీకు. ఓకేనా, ఈ ఈడబ్ల్యూఎస్ గురించి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇందులో మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఏది కూడా మిస్ చేయొద్దు. సో దీస్ ఆర్ ద సర్టిఫికేట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద కౌన్సిలింగ్.
అండర్స్టాండ్ ఎవ్రీవన్. మీకు ఏదైనా డౌట్ ఉంటే మన నెంబర్కి కాల్ చేయండి ఆర్ ఎల్స్ మెయిల్ చేయండి. ఒక్కసారి అంత డీటెయిల్గా నేను చెప్పినంత వీడియో చూసి అప్పుడు డౌట్ ఉంటే కాల్ చేయండి. ఓకే, నౌ ఇప్పుడు అయిపోయింది, కౌన్సిలింగ్ అయిపోయింది, కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారు, ఎవ్రీథింగ్ గుడ్. కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్రాంచ్ కావాలి మనకి. ఏ బ్రాంచ్, ఇదే అందరికీ మెయిన్ డౌట్. ఎందుకంటే ఏ కాలేజు ఏం పెట్టుకోవాలి ఏంటి అన్నది మీకు మీ రిలేటివ్సో లేకపోతే ఆ ఫ్రెండ్సో ఎవరో ఒకరు సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు ఏ ఏరియాలో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరులో ఉన్నారనుకోండి, చిత్తూరులో ఏ మంచి కాలేజ్ ఉన్నాయి మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే మీ బ్రదర్సో సిస్టర్సో లేకపోతే మీ ఫ్రెండ్సో మీ ఫ్యామిలీ ఫ్రెండ్సో ఎవరో ఒకరు చదివి ఉంటారు, వాళ్ళు చెప్తారు ఈ కాలేజ్ బాగుంటుంది, ఈ కాలేజ్ బాగోదు అని చెప్పి. ఓకేనా, సో ఆ ప్రకారం మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఇక్కడ ఏంటి ఇష్యూ, బ్రాంచ్ దగ్గర ప్రాబ్లం వస్తుందన్నమాట. సో బ్రాంచ్ ఏది పెట్టుకోవాలంటే మోస్ట్ ఆఫ్ ద ఏం చేస్తారంటే గర్ల్స్ అందరూ కూడాను సిఎస్సికి ప్రిఫర్ చేస్తారు, బాయ్స్ అందరూ కూడాను ఈసీఈ కానీ ట్రిపుల్ కానీ ప్రిఫర్ చేస్తారు, నార్మల్గా ప్రిఫర్ చేస్తారు మెకానికల్ సివిల్. బట్ నేను ఇక్కడ గర్ల్స్ బాయ్స్ అని ఏం కాదు, మీకు ఇందులో ఏది సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, యూ కెన్ చూస్ సిఎస్సి, ఐటీ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఇవి కొత్తగా ఈ 3 న్యూగా యాడ్ అయ్యాయి అనమాట సిఎస్సిలోని. ఓకే, సో ఇందులో ఏదైనా మీరు తీసుకోవచ్చు. లేదు మేడం నాకు సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేదు, మెకానికల్ సైడ్ ఉంది, లేదా ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ సైడ్ ఉందంటే దెన్ యూ కెన్ టేక్ మెకానికల్ సబ్జెక్ట్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్. లేదు నాకు ఎలక్ట్రానిక్స్ సైడ్ వాటి సైడ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను, సో గవర్నమెంట్ జాబ్స్ చాలా వరకు మనకి ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ చాలా వరకు గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్ వాళ్ళు ఈసీ వాళ్ళకి ట్రిపుల్ ఈ వాళ్ళకి పడతాయి అన్నమాట. అంటే కరెంట్ ఆఫీసెస్లో కానీ లేకపోతే పవర్ సంబంధించిన ఆఫీసెస్లో కానీ ఇంకా బిహెచ్ఈఎల్ ఓకేనా హెచ్సిఎల్ ఇలాంటి కంపెనీస్లో ఏంటంటే ఈసీ వాళ్ళకి ట్రిపుల్ ఈ వాళ్ళకి అండ్ మెకానికల్ అండ్ సివిల్ వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ కొన్ని పోస్టులు పడతాయి. సో వాళ్ళకి అప్పుడు ఈసీఈ ట్రిపుల్ ఈని అడుగుతారు. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈసీఈ ట్రిపుల్ ఈ మెకానికల్ సివిల్ ఇందులో ఏది అవుట్ సైడ్ సాఫ్ట్వేర్ తీసుకున్నా సరే మీరు అందులో ఇంజనీరింగ్ చేసిన తర్వాత యూ కెన్ మూవ్ టు సాఫ్ట్వేర్ జాబ్స్. ఓకే, బట్ సిఎస్సి చేసి నేను ఈసీ జాబ్స్కి అప్లై చేస్తాను అంటే కుదరదు. అర్థమైందా? ఈసీఈ ఇక్కడ మీకు ఏంటంటే ఈసీఈలో మీరు ఇంజనీరింగ్ చేయొచ్చు, ట్రిపుల్ ఈలో చేయొచ్చు. 4 years తర్వాత మీరు ఏదో ఒక కంప్యూటర్ కోర్స్ లైక్ జావా కానీ ఆరకల్ కానీ లేకపోతే .NET కానీ లేకపోతే C# కానీ ఆర్ఎల్స్ ఎనీ పైథాన్ లాంగ్వేజెస్, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేసి ఓకేనా ఫ్రెషర్గా మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ ఈసీ అండ్ ట్రిపుల్ ఈ అండ్ అదర్ మెకానికల్ అండ్ సివిల్. ఓకేనా, బట్ సిఎస్సి, ఐటీ, డేటా సైన్స్, సిఎస్ ఇది ఏదైనా సాఫ్ట్వేర్కి సంబంధించిన కోర్సెస్లో మాత్రం జాయిన్ అయితే ఏంటంటే మీరు వీటికి సంబంధించి ఏవైనా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ పెడితే దానిలో చేయడానికి అర్హత ఉండదు. ఓకే, మళ్ళీ గవర్నమెంట్లో కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లోని కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి, సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఉంటాయి, ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఓకేనా, మ్యాక్స్ ఏంటంటే వాళ్ళు బ్యాకప్కి టైఅప్ అయిపోతారు, ఐబిఎంతో కానీ విప్రోతో కానీ ఇన్ఫోసిస్తో కానీ గవర్నమెంట్ టైఅప్ అవుతుందన్నమాట. సో మాకు ఈ సాఫ్ట్వేర్ కావాలి ఇచ్చి అని చెప్పేసి. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉండకపోవచ్చు, బట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ లేకపోతే సీక్వెల్ సర్వర్ సంబంధించినటువంటి పర్సన్స్ కానీ లేకపోతే డేటా అనాలిసిస్ కానీ వీళ్ళు మనకి గవర్నమెంట్ సైడ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇవి రేర్గా పడతాయి, ఈ పోస్టులు రేర్గా పడతాయి. సో మేడం మరి సిఎస్సి ఐటీ పీపుల్కి గవర్నమెంట్ జాబ్స్ రావా అంటే సో ఐటీ రిలేటెడ్గా గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి, బట్ ఇన్ని ఎక్కువగా ఉండవు, కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట. సో గవర్నమెంట్ జాబ్స్ వీళ్ళకి ఉంటాయి వాళ్ళకి ఉంటాయి. సో ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈసీ ట్రిపుల్ లాంటి మెకానికల్ సివిల్ లాంటివి ఏమైనా తీసుకుంటే యూ కెన్ మూవ్ టు సాఫ్ట్వేర్. మీకు సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే అటువైపు వెళ్ళొచ్చు, లేదా మీ ఓన్ ఏదైతే చదువుకున్నారో దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ సిఎస్సి తీసుకునే వాళ్ళకి మళ్ళీ ఒక కొత్త డౌట్ వస్తుంది. సిఎస్సిలో ఇప్పుడు న్యూగా కన్ఫ్యూజ్ కావద్దు, డేటా సైన్స్, డిఎస్ అంటే ఏంటి, డేటా సైన్స్. ఓకే, డేటా సైన్స్. సిఎస్ అంటే సైబర్ సెక్యూరిటీ. ఓకే, ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంఎల్ మీన్స్ మిషన్ లెర్నింగ్. సో ఇవి అప్కమింగ్ ఆన్గోయింగ్ ఇంపార్టెంట్ కొత్తగా వచ్చినటువంటి లాంగ్వేజెస్ అనమాట. ఓకేనా, లాంగ్వేజెస్ అని కాదు, న్యూ టెక్నాలజీస్ అని కూడా చెప్పచ్చు. సో వీటికి ఫ్యూచర్ ఉంది. ఓకే, సో డోంట్ స్కాడ్.
సిఎస్సి తర్వాత ఐటీ వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అంత గ్రోత్ లేకపోయినప్పటికీ డేటా సైన్స్కి, సైబర్ సెక్యూరిటీకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్కి గ్రోత్ ఉంటుంది. ఓకేనా, మీరు దీనిలో ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటుంటుందంటే ఇప్పటిదాకా మీకు కాలేజ్లో ఉండే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో డేటా సైన్స్ రిలేటెడ్గా, సిఎస్ రిలేటెడ్గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా చెప్పి ఉండరు. కొత్త సబ్జెక్ట్స్ కంటే కొత్త సబ్జెక్ట్స్ ఉంటాయి. సో కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తే ఫ్యాకల్టీ దగ్గర ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో దానికి నో ప్రాబ్లం, మన ఛానల్లో మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. ఓకే, సో సిఎస్సికి సంబంధించి, ఈసీఈకి సంబంధించి, ఐటీకి సంబంధించి ఈ 3 బ్రాంచెస్ సిఎస్సి, ఈసీఈ, ఐటీ. ఓకే, అండ్ డేటా సైన్స్లో కొన్ని సబ్జెక్ట్స్, సైబర్ సెక్యూరిటీలో కొన్ని సబ్జెక్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో కొన్ని సబ్జెక్ట్సే. ఓకేనా, నాట్ ఆల్ సబ్జెక్ట్స్ మీకు మేము ప్రొవైడ్ చేస్తాం మన సంకల్ప్ స్టడీ సక్సెస్లో. సో నెక్స్ట్ మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత కూడా యూ కెన్ ఫాలో అవర్ ఛానల్ ఫర్ లేట్. సో లేదా మీకు కాలేజ్లో సెమిస్టర్ స్టార్ట్ అయ్యాక మీకు ఏదైనా అర్థం కాలేదు అంటే యూ కెన్ కాల్ టు అస్ అండ్ చెప్పండి, జస్ట్ మ్యామ్ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ దిస్ సబ్జెక్ట్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ టాపిక్ అని. సో వీఆర్ డూయింగ్ దోట్ వీడియోస్ అండ్ పబ్లిష్ ఇట్. ఓకే, డోంట్ వెరీస్, వీఆర్ హియర్. సో హ్యాపీగా ఏదో ఒక బ్రాంచ్ తీసుకోండి, మీకు నచ్చింది, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది తీసుకోండి. ఓకేనా మేడం, సిఎస్సి ఈజీయా, ఈసీఈ హార్డా, ఇలా ఏం కాదు, అండ్ దేనికి అదే హార్డ్ ఉంటుంది. సిఎస్సికి సిఎస్సిఏ హార్డ్ ఉంటుంది, ఈసీకి ఈసీఏ హార్డ్ ఉంటుంది, తర్వాత ఈసీకి ఈసీఏ ఈజీ, సిఎస్సికి సిఎస్సినే ఈజీ. సో ఈజీ సబ్జెక్ట్స్ ఉంటాయి, హార్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మనం 180 వచ్చిన మౌల్డ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఐ డోంట్ నో అబౌట్ మెకానికల్ అండ్ సివిల్. సో నేను దీని గురించి ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే నాకు దాని గురించి లేదు. సో ఐ హ్యావ్ ఐడియా రిగార్డింగ్ ఆల్ దీస్. సో ఇట్ డజంట్ మీన్ దట్ డోంట్ జాయిన్ మెకానికల్ అండ్ సివిల్. సో మెకానికల్ సివిల్లో జాయిన్ అవ్వద్దని చెప్పడం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెకానికల్ తీసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే సివిల్ ఇంజనీరింగ్ కూడా చేయండి. సో వెరీ గుడ్ ఫ్యూచర్ కూడా ఉంటుంది, ప్రతిదానికి ఫ్యూచర్ ఉంటుందండి. బెస్ట్ కాలేజ్లో జాయిన్ అయితే ఫైనల్ ఇయర్ అయిన వెంటనే ఫైనల్ ఇయర్లో 4-2లో ఉంటుండగానే మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. క్యాంపస్ ఇంటర్వ్యూస్లోనే మీరు సెలెక్ట్ అయిపోతారు. ఓకేనా, సార్ అది చూసుకునేటప్పుడు కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు బెస్ట్ కాలేజ్, మంచి కెరియర్ ఉండాలి లైఫ్లో అనుకుంటే కనుక బెస్ట్ కాలేజ్లో ఫస్ట్ జాయిన్ అవ్వడం నేర్చుకోండి. ఈ కాలేజ్ బాగుంటుందా, ఈ కాలేజ్ బాగోదా అంటే, ఈ కాలేజ్ బాగుంటుంది అంటే ఏంటి, సబ్జెక్ట్ బాగా చెప్తారు, ఫ్యాకల్టీ బాగుంటుంది, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, ఇవన్నీ చూసుకోవాలి. ఓకేనా, బాగుంటుంది అంటే అది. ఓకేనా, మార్క్స్ వేసేస్తారా లేదా, మిడ్ మార్క్స్, చదివినా చదవకపోయినా మార్క్స్ వేస్తారా, చదివినా చదవకపోయినా పాస్ చేస్తారా, కాలేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా అటెండెన్స్ వేస్తారా, ఇది కాదు గుడ్ అంటే. దీస్ ఆర్ ఆల్ ద బ్యాడ్ థింగ్స్. ఓకే, సో నేను కాలేజ్కి వెళ్ళాను, చదవకపోయినా నాకు మార్క్స్ వేయాలి, నన్ను పాస్ చేయాలి, నేను కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళకపోయినా ఇర్రెగ్యులర్గా ఉన్నాను, నేను మనీ ఇచ్చేసి అటెండెన్స్ మేనేజ్ చేసుకుంటాను, ఇలాంటివన్నీ కూడాను మీ ఫ్యూచర్ని డామినేట్ చేస్తాయి అన్నమాట. సో మీకు ఫ్యూచరే లేకుండా చేస్తాయి. సో ఇప్పుడు మీరు ఈ 4 years ఎంత కష్టపడితే నెక్స్ట్ మీ లైఫ్ లాంగ్ అన్నది బాగుంటుంది. ఓకే, సో మంచి కాలేజ్, ఫ్యాకల్టీ బాగా ఉన్న మంచి కాలేజ్లోని, అండ్ కాలేజ్ మీరు చూసుకుంటారు, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అన్ని ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా, కాలేజ్లో క్యాంటీన్ ఉందా లేదా, అండ్ నెక్స్ట్ బస్ ఫెసిలిటీ ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని కాలేజ్లోని జాయిన్ అవ్వండి. ఓకే, సో hope you understand. So good luck to everyone. Please subscribe to our channel Sankalp Study Success for more videos. So ఇక్కడ చూడండి, సిఎస్సి అన్ని ఈసీఈకి సంబంధించినటువంటి మీకు గేట్ కోచింగ్ కూడా మన దానిలో ఇస్తాము. ఓకే, సో నేనేం చెప్తానంటే సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నేను హాయిగా ఫైనల్ ఇయర్ అయిన తర్వాత గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అని అంటే కుదరదు. ఓకేనా, సో ఫైనల్ ఇయర్ అయిపోయిన వెంటనే మీరు గేట్ కొట్టాలి అనుకుంటే మై సజెషన్ ఈజ్ థర్డ్ ఇయర్లోనే మీరు గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, అప్పటికి మీకు 4 semesters ఉంటాయి కాబట్టి థర్డ్ ఇయర్లోని 2 years గ్యాప్ ఉంటుంది కాబట్టి అయిపోయిన వెంటనే గేట్ అనేది ఈజీగా వస్తుంది. సో గేట్ కోచింగ్ కూడా మన దానిలో ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాల్ టు us 6300958801. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ 6300958801. నేను చెప్పాను, డోంట్ ఆస్క్ మీ మేడం నాకు ఇంత ర్యాంక్ వచ్చింది ఈ కాలేజ్ వస్తుందా అని. అది మీకు ఒక బుక్లెట్ దొరుకుతుంది బయట, సో దానిలో చూసుకోండి. ఓకేనా, ఏ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది అనేది మీ దగ్గర ఒక చిన్న పేపర్స్ దీనిలో ఉంటాయి అన్నమాట. అది అవైలబుల్గా ఉంటుంది, ఎంసెట్ దీంతోనే ఇస్తారనమాట. సో అది అందులో చూసుకోండి. ఓకే, సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి అండ్ చాలా జాగ్రత్తగా సబ్మిట్ చేయండి. డోంట్ ప్యానిక్. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్.
So all the very best, my dear friends. Thank you so much for watching. Do subscribe to our channel Sankalp Study Success.